కేసు చూస్తేనే అర్థమవుతది. ప్రచారం ద్వారా హడావిడి చేయొచ్చు కానీ, వాస్తవం పబ్లిక్‌కి స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు ఆయన పేరేంటి? మన సిదిరి అప్పలరాజు విషయంలో చేశారంటే ఒక అర్థం ఉంది. ఏదో సాక్ష్యాలు తారుమారు చేశారు కాబట్టి అరెస్ట్ అన్న దాని గురించి. వాస్తవంగా అదైనా యాక్సిడెంట్ కేసులో అయితే అంత సీరియస్ సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ సాక్ష్యాలు తారుమారు ప్రయత్నం అన్న కారణంగా సీన్ క్రియేట్ అయింది. అది నడిచిపోయింది. సరే, చింతాడ రవికుమార్‌కి సంబంధించిన దుర్మార్గపు కేసు, తప్పుడు కేసు అనేది ఎంత దుర్మార్గంగా పెడుతున్నారనడానికి సాక్ష్యం. అక్కడ వీళ్ళు ఉన్నటువంటి సందర్భంలో దగ్గరకొచ్చినటువంటి ఒక ఎస్ఐ మీదనే దాడి చేయబోయారన్నట్టు ఒక తప్పుడు కేసు. అరెస్ట్ చేశారు, పంపించారు రిమాండ్‌కి. అయితే వెంటనే వాస్తవంగా బెయిల్ వచ్చేస్తదది. బెయిల్ రానీయకుండా జేయడానికి కస్టడీలోకి తీసుకొని విచారించాలంటూ మళ్ళీ ఒక లెక్క పెట్టుకొచ్చారు. కస్టడీ అయిపోయింది, విచారణ. ఏం చెప్తారు? మీరు ఆమెని ఎస్ఐని కొట్టాలనుకున్నారు. ఎవరు చెప్పారు మీ ఎనకాల? జగన్ చెప్పాడా? లేకపోతే ఆళ్ళ తాతయ్య చెప్పాడంటే ఎవడు చెప్తాడు దాంట్లో? ఎవడు కొట్టమని చెప్తాడు? అక్కడ క్లియర్‌గా కనబడుతోంది. నిజంగా అయితే గనక ఏ తోపులాట జరిగినా ఒక అర్థం ఉంది. వాళ్ళు నినాదాలు చేస్తున్నప్పుడు ఆమె దగ్గరికెళ్ళింది. దానికి చెవులు మూసుకుంది. ఆమె తట్టుకోలేకపోతుందన్నాడు. అమ్మ మీరు పక్కకెళ్ళి నుంచోండి అని చెప్పానని అతను చెప్తున్నాడు. లేదు లేదు నేను మిమ్మల్ని నమ్మమని చెప్పేసేసి ఆమె చేత కంప్లెయింట్ పెట్టిచ్చేసి అరెస్ట్ చేసినటువంటి సందర్భం. ఇప్పుడు బెయిల్ వచ్చేసింది. ఇట్లాంటి కేసుల వల్ల ఏమొరిగింది అంటే మానసిక సంతృప్తి. వీళ్ళ ద్వారా ఇప్పుడు లాయర్లకి, పోలీసులకి రూ. 4 మిగల్చడం తప్పించి ఏ రాజకీయ ప్రయోజనం ఉంటది?